త్వరలోనే దేశవ్యాప్తంగా విద్యుత్ రంగంలో సమూల మార్పులు చూడబోతున్నామా? నెల నెల టారిఫ్లు మారతాయా? డిస్కంలపై ఒత్తిడి తగ్గనుందా? ఇప్పుడు ఈ చర్చ రావడానికి ఓ కారణం ఉంది. కేంద్ర విద్యుత్ శాఖ జాతీయ విద్యుత్ నూతన విధాన ముసాయిదాలోని అంశాలే ఇవన్నీ. ఎప్పటి నుంచో విద్యుత్ రంగంలో ఉన్న సమస్యలను పరిష్కరించే దిశగా ఈ కొత్త డ్రాఫ్ట్ను సిద్ధం చేసింది కేంద్రం. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు నిర్దిష్టమైన లక్ష్యాలు సాధించేందుకు ఇది ఎంతో ఉపకరిస్తుందని భావిస్తోంది. మరి ఈ కొత్త ముసాయిదాలో ఏముంది? ఈ మార్పులు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? విద్యుత్ రంగంలో సంస్కరణలు తీసుకురావాలి. పెరుగుతున్న డిమాండ్కు తగ్గట్టుగా సరఫరా ఉండాలి. నాణ్యమైన విద్యుత్తును అందిస్తూ సుస్థిరాభివృద్ధి సాధించాలి. ఈ లక్ష్యాలను 2047 నాటికి చేరుకోవాలి. వికసిత్ భారత్లో భాగంగా వీటిని సాధించేందుకు సిద్ధమవుతోంది కేంద్ర విద్యుత్ శాఖ. విద్యుత్ రంగంలో ప్రస్తుతం ఉన్న కొన్ని సమస్యలను తీర్చడంతో పాటు పూర్తి స్థాయిలో మార్పులు తీసుకురావాలని చూస్తోంది. అందుకే ఇటీవల జాతీయ విద్యుత్ నూతన విధాన ముసాయిదా రూపొందించింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే ఈ డ్రాఫ్ట్ ను అన్ని రాష్ట్రాలకు పంపించింది. అంతేకాదు, వచ్చే నెల అంటే ఫిబ్రవరి 20వ తేదీలోగా తమ అభిప్రాయాలు చెప్పాలని సూచించింది. ఆ తర్వాత దీనికి ఓ తుది రూపు తీసుకురానుంది. ఈలోగానే ఈ ముసాయిదాపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఈ జాతీయ విద్యుత్ నూతన ముసాయిదాలో ఎన్నో కీలక అంశాలున్నాయి. అందులో ముందుగా చెప్పుకోవాల్సింది ఏంటంటే విద్యుత్ సరఫరాలో పోటీ పెంచటం, అంటే ఎక్కువగా ప్రైవేటు సంస్థలను ఆహ్వానించటం. అంతేకాదు, జాతీయ తలసరి వార్షిక వినియోగం ప్రస్తుతం 1300 యూనిట్ల వరకు ఉంది. 2030 నాటికి దీన్ని 2000 యూనిట్లకు, 2047 నాటికి 4000 యూనిట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది కేంద్ర విద్యుత్ శాఖ. అయితే నాణ్యత విషయంలో మాత్రం రాజీ పడకుండా ఈ లక్ష్యాన్ని సాధించాలని భావిస్తోంది. అదే సమయంలో బాధ్యతాయుతంగా విద్యుత్తును వాడే విధంగా చర్యలు చేపట్టనుంది. వినియోగదారుల కేంద్రంగానే సేవలు అందించాలన్నది మరో ముఖ్యమైన అంశం. అదేవిధంగా డిమాండ్కు సంబంధించిన అంశాలను పరిశీలించాల్సి ఉంటుంది. అన్నింటికన్నా కీలకంగా విద్యుత్ రంగంలో ఏదైనా ఇబ్బందులు, వివాదాలు తలెత్తినప్పుడు వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించి వినియోగదారులపై భారం పడకుండా చూడాలన్నది ఈ బిల్లులో ఉన్న మరో అంశం. అంతేకాదు, డిస్కంలపై ఒత్తిడి తగ్గించడంతో పాటుగా విద్యుత్ రంగంలో పోటీ పెంచే విధంగా మరికొన్ని అంశాలను ఇందులో చేర్చారు. విద్యుత్ టారిఫ్లకు సంబంధించి కఠినతరమైన నిబంధనలు పెట్టడం, డిస్కంలకు ఆర్థిక భరోసా అందించడం, విద్యుత్ ఉత్పత్తి, సరఫరాపై దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్ధం చేయడం లాంటివి ఇందులో కీలకంగా ఉన్నాయి. ముందుగా టారిఫ్ల గురించి చెప్పుకోవాలి. సాధారణంగా టారిఫ్లలో మార్పులు పూర్తిగా స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్స్ SERC చేతుల్లో ఉంటుంది. కాకపోతే రాజకీయ ఒత్తిళ్ల కారణంగా కొన్నిసార్లు విద్యుత్ టారిఫ్లు పెంచకుండా వదిలేస్తూ ఉంటాయి. ఈ కారణంగానే విద్యుత్ సంస్థలు నష్టాలు చవిచూడాల్సి వస్తోంది. ఈ సమస్య పరిష్కరించేందుకే కొత్త ముసాయిదాలో ఓ కీలక నిబంధన చేర్చింది విద్యుత్ శాఖ. విద్యుత్ ఛార్జీల సవరణలకు సంబంధించిన ఉత్తర్వులను ఆర్థిక సంవత్సరం మొదలు కాకముందే రెగ్యులేటరీ కమిషన్స్ తప్పనిసరిగా జారీ చేయాల్సి ఉంటుంది. ఇక అంతకు ముందు ఏడాది సరఫరా వ్యయం ఎక్కువ అయ్యుంటే ఆ లోటును ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ట్రూ అప్ సర్ఛార్జీల పేరుతో వసూలు చేసి భర్తీ చేసుకోవాలి. ఈ ఆర్థిక సంవత్సరం నుంచే ఇదంతా అమల్లోకి రావాలి. ఇక్కడ కీలకమైన విషయం ఏంటంటే డిస్కంలను నష్టాల ఊబిలో నుంచి బయటకు తీసుకొచ్చేందుకు NEP 2026లో కొన్ని ముఖ్యమైన అంశాలు చేర్చింది విద్యుత్ శాఖ. ఇది కూడా టారిఫ్లతో ముడిపడి ఉన్న విషయమే. చాలా సందర్భాల్లో విద్యుత్ సరఫరా వ్యయం కన్నా టారిఫ్లు చాలా తక్కువగా ఉంటున్నాయి. ఈ కారణంగానే డిస్కంలకు నష్టాలు తప్పడం లేదు. లోటు భర్తీ చేసుకునేందుకు పరిశ్రమలు, వాణిజ్యపరమైన వినియోగదారులకు ఉత్పత్తి వ్యయం కన్నా
ఎక్కువ మొత్తంలో ఛార్జీలు వసూలు చేస్తారు. ఇక వ్యవసాయం సహా గృహావసరాలకు సబ్సిడీ విద్యుత్తును అందిస్తారు. దీన్నే క్రాస్ సబ్సిడైజేషన్ అంటారు. కానీ ఇలా చేయటం వల్ల విద్యుత్ ఉత్పత్తి సంస్థలు నష్టాలు మూటగట్టుకుంటున్నాయి. అందుకే ఇకపై క్రాస్ సబ్సిడైజేషన్ పూర్తిగా తొలగించాలని ఈ ముసాయిదా ప్రతిపాదిస్తోంది. 50% కన్నా టారిఫ్లు తక్కువ ఉండకూడదని తేల్చి చెప్పింది. అంతేకాదు టారిఫ్లు ఏటా ఆటోమేటిక్ గా రెన్యువల్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది కేంద్ర విద్యుత్ శాఖ. విద్యుత్ రంగంలో ఉన్నటువంటి నష్టాల నివారణకు ముఖ్యంగా డిస్కంలలో చాలా బకాయిలు పడిపోయి డిస్కంలన్నీ కూడా పెద్ద ఎత్తున నష్టాల్లో కూరుకుపోవడం ఉన్నటువంటి వాటిని తగ్గించేటువంటి చర్యలు, అదేవిధంగా టారిఫ్లలో ఉన్నటువంటి టారిఫ్లను మార్చేటువంటి చర్యలకు ఏవైతే ఉంటాయో వాటికి కూడా ఒక ఇండెక్స్ విధానాలకు తీసుకొచ్చి నష్టాలను నివారించడం కోసం కృషి చేసే విధంగా ఈ యొక్క కొత్త అమెండ్మెంట్ చట్టంలో తీసుకురావడానికి ఆస్కారం ఉన్నట్టుగా తెలియవస్తుంది. కమర్షియల్ కన్సూమర్స్ కానీ ఇండస్ట్రియల్ కన్సూమర్స్ కానీ ఏదైతే క్రాస్ సబ్సిడీ పూర్ డొమెస్టిక్ కన్సూమర్స్ కానీ అగ్రికల్చర్కి పే చేస్తున్నారో ఆ క్రాస్ సబ్సిడీ మొత్తం కూడా అవాయిడ్ చేయాలి అని చెప్పేసి ఇది పాలసీలో ఉంది. కాబట్టి అది వినియోగదారుల పైన భారం పడే అవకాశం ఉంటుంది. అట్లనే ఈ యొక్క గవర్నమెంట్ కూడా ఏదైతే సబ్సిడీ అందిస్తుందో ఆ సబ్సిడీ కూడా అడ్వాన్స్గా పేమెంట్ చేయాలనేది కూడా ఈ యొక్క పాలసీలో పొందుపరిచారు. సో దానివల్ల స్టేట్ గవర్నమెంట్ కూడా కొంత భారం పడే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఇన్ టైంలో ఈ యొక్క సబ్సిడీ పోర్షన్ కూడా అందించాల్సిన అవసరం ఉంటుంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే 1 మెగావాట్ కన్నా ఎక్కువ విద్యుత్ అవసరం ఉన్న విద్యుత్ వినియోగదారులకు సంబంధించి కీలక మార్పులు జరగనున్నాయి. వీరు యూనివర్స్ సర్వీస్ అబ్లిగేషన్ నుంచి డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్లను ఉపసంహరించుకోవచ్చు. అంటే 1 మెగావాట్ అంతకన్నా ఎక్కువ వినియోగానికి కాంట్రాక్ట్ తీసుకున్న వారు రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి డిస్కం పరిధి నుంచి బయటకు రావచ్చు. సొంతంగా పవర్ ఎక్స్చేంజ్లు, కాంట్రాక్టుల ద్వారా విద్యుత్తును పొందవచ్చు. ఇలా చేయటం వల్ల డిస్కంలపై ఒత్తిడి చాలా వరకు తగ్గుతుందని భావిస్తోంది కేంద్ర విద్యుత్ శాఖ. అంటే భారీ డిమాండ్ను తీర్చాల్సిన అవసరం డిస్కంకు ఉండదు. ఇక 2030 నాటికి ప్రతి వ్యవసాయ బోరుకు సోలార్ విద్యుత్తు తప్పనిసరిగా అనుసంధానం కావాలని చెబుతోంది ఈ కొత్త ముసాయిదా. వ్యవసాయానికి ఇస్తున్న విద్యుత్తు రాయితీల భారాన్ని ఈ మేరకు తగ్గించుకోవచ్చని విద్యుత్ శాఖ భావిస్తోంది. ప్రస్తుతం డీజిల్తో నడుస్తున్న వ్యవసాయ పంపుల స్థానంలో సౌర విద్యుత్తు వాడటం వల్ల ఉద్గారాలు కూడా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది. ఇక విద్యుత్ రంగంలో పెట్టుబడులు పెంచేందుకు వీలుగా నూతన ముసాయిదాలో కొన్ని ప్రతిపాదనలు చేర్చింది కేంద్ర విద్యుత్ శాఖ. ముఖ్యంగా ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ పై ఎక్కువగా దృష్టి సారించనుంది. అంతేకాదు డిమాండ్ అధికంగా ఉన్న సమయంలో విద్యుత్తు వినియోగించిన వారికి అధిక ఛార్జీలు వసూలు చేయాలన్నది కీలకమైన ప్రతిపాదన. ఇలా కూడా సరఫరా వ్యయాన్ని, వస్తున్న ఆదాయాన్ని కొంతవరకు సమం చేసుకోవచ్చని భావిస్తోంది కేంద్రం. అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుతుత్పత్తి రంగంలో పెద్ద ఎత్తున ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానించాలన్నది మరో ప్రతిపాదన. ఎంత పెట్టుబడులు పెడుతున్నాం, ఎంత ఆదాయం వస్తుంది అనేది ప్రతి రంగంలోనూ ఓ లెక్క ఉంటుంది. దీన్నే రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. మిగతా రంగాలతో దీటుగా విద్యుత్ రంగంలోనూ ఈ ROI పెరగాలన్నది కేంద్రం ఆకాంక్ష. ఏ సంస్థలైతే ఈ విషయంలో ముందంజలో ఉంటాయో వాటికి రాష్ట్ర కమిషన్లు ప్రోత్సాహకాలు అందించాలన్నది కేంద్రం చెబుతున్న మరో విషయం. 6 లక్షల కోట్ల పైన డిస్కంలకు అప్పు ఉందని కేంద్ర ప్రభుత్వం అంటున్నది. ఇప్పుడు 6 లక్షల కోట్ల విద్యుత్ బిల్లుల్లో సర్ది ప్రజల నుంచి తీసుకుంటే విద్యుత్ ధర పెరుగుతుంది. 100 యూనిట్ల లోపు వాడే చిన్న గృహ వినియోగదారులకు కానీ సబ్సిడీలు ఉన్నాయి. మరి ఈ ధర పెంచితే ఈ ధరను తట్టుకునే శక్తి ఏ వర్గాలకు ఉంటుంది? వాళ్ళు మరి విద్యుత్ని ఆ ధరకు కొనుక్కునే స్తోమత ఉందా లేదా? ఈ ప్రశ్న కూడా మన ముందు ఉంది. విద్యుత్తు రంగంలోనూ పోటీతత్వం పెంచాలని భావిస్తోంది కేంద్రం. అయితే ఈ పోటీ వినియోగదారులపై ప్రభావం చూపించే విధంగా మాత్రం ఉండకూడదన్నది కీలక నిబంధన. స్వతంత్రంగా విద్యుత్తును పొందగలిగే భారీ సంస్థలకు కూడా డిస్ట్రిబ్యూషన్ లైసెన్సులు ఇస్తున్నారు. రైల్వేస్, తయారీ పరిశ్రమలు ఈ కోవకు వస్తాయి. అలా కాకుండా ఈ లైసెన్స్ పరిధిలో నుంచి వీటిని తొలగిస్తే చాలా వరకు ఒత్తిడి తగ్గుతుందన్న ఓ అభిప్రాయం. రెగ్యులేటరీ కమిషన్స్, మార్కెట్ లిక్విడిటీ పెరిగే విధంగా సరైన వ్యవస్థను తయారు చేయాలన్నది మరో ప్రతిపాదన. ఇప్పుడు చెప్పిన మార్పులన్నీ అమల్లోకి రావటం వల్ల సగటు వినియోగదారుడిపై ఎలాంటి ప్రభావం పడుతుందన్నది తప్పకుండా చర్చించాల్సిన విషయం. ఇది అమల్లోకి వస్తే తరచూ కరెంటు బిల్స్ లో మార్పులొస్తాయి. టారిఫ్లో మార్పులు చేయకుండా వదిలేసినా ఆటోమేటిక్ గా ఏటా ధరలు పెరుగుతాయి. ఇక బొగ్గు ధరల్లో మార్పుల ప్రకారం కూడా
ప్రతి నెల బిల్లులో ఆ ప్రభావం కనిపిస్తుంది. 2032 నాటికి 10 లక్షలకు మించి జనాభా ఉన్న నగరాల్లో విద్యుత్తు కోతలు తగ్గుతాయి. ఓ ట్రాన్స్ఫార్మర్లో సమస్య తలెత్తిన వెంటనే మరోటి అందుబాటులోకి వచ్చే విధంగా మార్పులు జరుగుతాయి. They have taken wonderful reforms, and the reason behind it is to see that our grid does not collapse. కంప్లీట్ సాఫ్ట్వేర్ అన్నీ కూడా ఇండియాలో వాడి సాఫ్ట్వేర్, ఈ పవర్ సెక్టర్లో వాడి సాఫ్ట్వేర్ అంతే ఓన్లీ ఇండిజినియస్సే వాడమన్నారు. ఇంపోర్టెడ్ సాఫ్ట్వేర్స్ వాడద్దన్నారు. సైబర్ సెక్యూరిటీ నెట్వర్క్ పెట్టమన్నారు. రెగ్యులేటరీ నెట్వర్క్ పెట్టమన్నారు. ప్లానింగ్ అండ్ కెపాసిటీ అడిషన్ అంతా డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ విల్ మానిటర్ ఇట్ ఇన్ రియల్ టైమ్, అండ్ దిస్ డేటా ఈస్ షేర్డ్ విత్ ఆల్ ద స్టేట్ గవర్నమెంట్స్. దిస్ ఈస్ ద కీ ఫీచర్స్ ఆఫ్ దిస్ నేషనల్ పాలసీ ఫర్ ఎలక్ట్రిసిటీ 2026 అండి. దీనివల్ల ఇట్ విల్ బి వెరీ గుడ్ ఫర్ ద స్టెబిలిటీ ఆఫ్ ద కంట్రీ. ఈ నేషనల్ ఎలక్ట్రిసిటీ పాలసీ NEP 2026లో మరో ముఖ్యమైన అంశం చెప్పుకోవాలి. ప్రస్తుతం మొబైల్ నెట్వర్క్స్ ఎన్నో మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అందులో ఏ కంపెనీ సర్వీస్ బాగుంది, వేటిలో అయితే టారిఫ్లు తక్కువ ఉన్నాయో చూసుకుని వినియోగదారులు ఎంచుకుంటున్నారు. ఇప్పుడు ఇదే తరహా విధానాన్ని విద్యుత్ రంగంలోనూ తీసుకురావాలన్నది కేంద్రం ఆలోచన. అంటే విద్యుత్తు సరఫరా చేసే కంపెనీల సంఖ్యను పెంచేందుకు ప్రయత్నిస్తోంది. ప్రైవేటు సంస్థలు కూడా విద్యుత్ అందించే విధంగా చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయి. తద్వారా ప్రభుత్వ ఆధీనంలోని సంస్థలపై ఒత్తిడి తగ్గడంతో పాటు వాటి ఆధిపత్యం కూడా తగ్గుతుంది. ఏ సంస్థ టారిఫ్లు తక్కువగా ఉన్నాయి, ఏ సంస్థ మెరుగైన సేవలను అందిస్తోంది అనేది వినియోగదారులే పరిశీలించి ఎంచుకోవచ్చు. ఇక ఉచిత విద్యుత్తును కూడా పూర్తిగా ఉపసంహరించుకోవాలని చెబుతోంది ఈ ముసాయిదా. ఒకవేళ ఇవ్వాలనుకుంటే ముందుగానే ఆ సబ్సిడీని జమ చేయాల్సి ఉంటుంది. ఎవరైనా సరే వచ్చి ఎక్కడైనా సరే ప్రైవేటు విద్యుత్ పంపిణీ సంస్థను ఏర్పాటు చేసుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళు చౌకగా వచ్చే రెన్యూబుల్ ఎనర్జీని కొనుగోలు చేసి సప్లై చేస్తారు. అధిక రేట్లతో పోలిస్తే తక్కువ రేటుకే ఈ కొత్తగా పెట్టే వాటి నుంచి సరఫరా చేయడానికి వీలవుతుంది. దానివల్ల ఏమవుతుంది, వీళ్ళు ఎంత మేరకు ప్రైవేట్ విద్యుత్తు పంపిణీ కంపెనీల నుంచి అయితే కొనుగోలు చేస్తారో ఆ మేరకు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ డిస్కామ్లకు వ్యాపారం తగ్గిపోతుంది. ఇక ఈ ప్రతిపాదనలన్నీ అమల్లోకి వస్తే డిస్కంలు ఆర్థికంగా బలపడతాయి. ఫలితంగా మౌలిక వసతులు మెరుగుపడతాయి. అంటే పాత వైర్లు తొలగించడం, స్మార్ట్ మీటర్స్ ఇన్స్టాల్ చేయటం, కేబుల్స్ను అండర్ గ్రౌండ్ నుంచి వేయటం లాంటివి సాధ్యమవుతాయి. ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు త్వరగా పరిష్కరించేందుకు వీలవుతుంది. కనెక్షన్ ఇబ్బందులు కూడా త్వరగా పరిష్కారం అవుతాయి. మొత్తంగా విద్యుత్ రంగంలో భారీ మార్పులనే చూస్తామని చెబుతున్నారు విశ్లేషకులు.